మీ అందరికీ నా వందనాలు. ఇసాకయ్య గారికి కూడా నా వందనాలు. మరి నేను చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే, మేము ఇంట్లోని మీద 10 లక్షలు తీసుకున్నాము. 10 లక్షలు తీసుకొని ఆ డబ్బులు పెట్టి గేదెలని కొనుక్కున్న తర్వాత ఇంకా డబ్బులు కూడా చాలక బంగారం కూడా బ్యాంకీలో పెట్టేసి మేము ఏం చేసామంటే, ఇంకా కొంచెం చిన్న బాకీలు ఉంటే ఆ బాకీలు కూడా కట్టుకుందాం అనుకొని కట్టుకోలేకపోయాము. మేము ఇక్కడికి ఇసాకయ్య గారి దగ్గరికి సంవత్సరం నుంచి వస్తున్నాము. మా ఆయన పంచాయతీలో పనిచేస్తాడు. అక్కడ శాలరీ రాక మాకు సంవత్సరంన్నర నుంచి శాలరీ ఆగిపోయింది. అటు ఇంట్లోని కట్టుకోకుండా ఆపేసేసరికి 7 నెలలు వాళ్ళు మాకు ఇంటికి నోటీసులు పంపించి ఒకరోజు బ్యాంక్ మేనేజరు, లాయర్ గారు వాళ్ళందరూ వచ్చి, అమ్మ మీరు ఇంటిలోనూ 7 నెలల నుంచి కట్టడం లేదు, మీకు ఇంటికి సీలేస్తాం, మీరు తాళం వేసేసి బయటకు వచ్చేసి మాకు తాళం అప్పు చెప్పండి అని అన్నారు. మేము ఈ సంవత్సరంన్నర నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. నేను ఇసాకయ్య గారి దగ్గర చాలా ప్రార్థన చేసుకొని, అయ్యా మాకు నెల వస్తున్నాను, నేను మా అప్పులన్నీ తీరిపోవాలని నేను ఇసాకయ్య గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాను. అలాగే ఇసాకయ్య గారు మీ అప్పులు తీరిపోతాయి అమ్మానని మాకు నెల చెప్తానే ఉన్నాడు. నేను అలాగే విశ్వాసంతో ప్రార్థన తీసుకెళ్ళి నా ఇంటి చుట్టూ ప్రార్థనను చల్లుకొని నా బిడ్డలకి మాకు అందరికీ గృహం చుట్టూ కూడా ముద్ర వేసుకుంటున్నాను. మరి ఇంట్లోనూ కట్టుకోకుండా 7 నెలలు ఆపేసాం కదా, ఆ 7 నెలలు ఒక అప్పు కట్టుకున్నాము. వాళ్ళు ఇంకా వచ్చే నెల నుంచి కంటిన్యూగా కట్టుకోండి అని చెప్పారు. అది అయిపోయింది. దేవునికి నా వందనాలు. నా యేసయ్య గొప్పవాడు. ఇసాకయ్య ప్రార్థన వల్ల మా ఇంటికి తాళం కూడా ఇవ్వకుండా మేము గృహాన్ని కాపాడుకొని డబ్బులు కట్టుకున్నాం. ఇదే నా చిన్న సాక్ష్యం.